వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందే రవి బుధుల యొక్క సంచారం ఉన్నది. అది అంత మంచిదైనటువంటిది కాదు. అలాగే ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి అర్గళం ఏర్పడింది. ఈ వారంలో ఏర్పడ్డటువంటి సంపూర్ణ కాలసర్ప దోషము ఈ రాశి వారికి దశమ స్థానము చతుర్థ స్థానాల్లో ఏర్పడింది. కాబట్టి ఈ వారమంతా కూడా ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. సేమ్ టైం అంటే ఒకే సమయంలో అటు ఉద్యోగంలోనూ ఉండవలసి వస్తుంది, అదే సమయంలో ఇంటి దగ్గర కూడా ఉండవలసి వస్తుంది. అంటే గతంలో చూసుకుంటే ఏదైనా ఇంటి దగ్గర పని పడ్డప్పుడు ఉద్యోగంలో ఏదైనా మేనేజ్ చేసి ఇంటికి వెళ్తూ ఉండడం, లేదా ఇంటి దగ్గర మన అవసరం లేనప్పుడు ఉద్యోగంలో ఎక్కువసేపు ఉంటూ ఉండడం, ఇలా సాగింది. కానీ ఈ రెండు సందర్భాల్లో ఒకే చోట మీరు ఉండవలసి వచ్చినప్పుడు అక్కడ కొద్ది సందిగ్ధత ఏర్పడుతుంది. కాబట్టి అటు ఉద్యోగపరంగానూ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి. అయితే ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వారమంతా కూడా వృషభ రాశి వారికి శారీరక శ్రమ ఉంటుంది. ఎందుకు? దేహార్తి చిత్త సంతాప అన్నారు. అంటే శరీరం ఎక్కువగా కష్టపడుతూ ఉండడాన్ని గమనించవచ్చును. ఈ ఎండ వల్ల వచ్చేటువంటి అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, డీహైడ్రేషన్ కానీ, ఎండ దెబ్బ తగలడం కానీ, నీరసంగా ఉంటూ ఉండడం కానీ, ఇటువంటివన్నీ ఈ వారంలో ఉంటూ ఉంటాయి. కాలాతిక్రమ భోజన, కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి సైతం ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కించిత్ కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో సైతం కొంత ఒత్తిడిని అనుభవించవలసి ఉంటుంది. ఈ విషయాలను మాత్రం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే సరిగ్గా నిద్రపోలేకపోతారు, నిద్రకి సమయాన్ని కేటాయించలేకపోతారు, లేదా నిద్ర పట్టదు. ఈ రకమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది.